జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, కావలి మాజీ ఎమ్మెల్యే పార్వతమ్మకు కావలి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. కావలి మాజీ శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ మరణించడం తెలుసుకున్న కావలి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటు చేసిన పార్వతమ్మ చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ, మా టైలర్స్ అసోసియేషన్ ఎదుగుదలకు అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా రఫీ, మాలకొండారెడ్డి, ప్రెసిడెంట్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, సెక్రటరీ రెహమాన్, ట్రెజరర్ వేణు, జాయింట్ సెక్రటరీ ఆలా శ్రీనాథ్, రసూల్, లక్ష్మణ్, వెంకట్రావు, గోపి, శ్రీను, చాన్ బాషా, సుబ్బారావు, లక్ష్మయ్య, కావలి టైలర్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ సందర్భంగా పాల్గొన్నారు. యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మా సంస్థకు ఏర్పడి 31 సంవత్సరాలైన సందర్భంగా పునాదిలో మాకు ఆర్థికంగా చేయూతనిచ్చి మా సంస్థ నిలబడేదానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడినారు. నాటి నుంచి నేటి వరకు వారి తరఫునైతేమి, వారి కుటుంబం తరఫునైతేమి మాకు ప్రగాఢ గౌరవం ఉంది. అదేవిధంగా ఇప్పుడు దానికి చింతిస్తూ యావత్తు టైలర్స్ అసోసియేషన్ తరఫున, మరి కావలి టైలర్స్ అసోసియేషన్ తరఫున, జిల్లా యూనియన్ తరఫున, అందరి తరఫున మా యొక్క శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాము. కావలి పట్టణంలో కీర్తిశేషులు మాగుంట పార్వతమ్మ గారు అకాల మరణం చెందడం జరిగింది. ఈరోజు వారంటి మహనీయురాలు కావలి శాసనసభ్యులుగా, ఒంగోలు పార్లమెంటు సభ్యురాలుగా కావలి ప్రజానీకానికి ఎనలేని సేవలు అందించి అందరికీ నిరోధ సరాలు ఇచ్చి కావలి అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి టైలర్స్ అసోసియేషన్కి ఎంతగానో తోడ్పాటు చేసి ఈరోజు టైలర్స్ అసోసియేషన్ ఎదుగుదలకి మాగుంట కుటుంబం కారణం కాబట్టి మాగుంట పార్వతమ్మ గారికి ఈరోజు టైలర్స్ అసోసియేషన్ తరఫున మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మా టైలర్స్ అసోసియేషన్ సభ్యులు, పెద్దలు మాగుంట పార్వతమ్మ గారు చనిపోవడం మాకెంతో బాధాకర విషయం. మా టైలర్స్ యూనియన్కి ఆమె ఎంతో సేవ చేసింది. మాకు ఒక పునాదిలాగా మమ్మల్ని ప్రయోజకం చేసి ఈరోజు మా యూనియన్ ఎదుగుదలకి బాగా తోడ్పడింది. ప్రతి సంవత్సరం మేము టైలర్ డే చేసేటప్పుడల్లా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి పూలమాల వేసి ఆ తర్వాత మేము ర్యాలీగా వెళ్ళి మేము సభ కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాము. ఆ సభలో కూడా ప్రతి సంవత్సరం మాగుంట వారి కుటుంబాన్ని గురించి మేము ప్రత్యేకంగా మేము చెప్పుకోవడం జరుగుతూ ఉంది. వారికి, వారి కుటుంబ సభ్యులకి మా టైలర్స్ యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు చనిపోయినందుకు మా టైలర్స్ ఎంతో చింతిస్తారు. కావలి నియోజకవర్గానికి ఎంతోగా అభివృద్ధి కృషి చేసిన వ్యక్తి మాగుంట పార్వతమ్మ గారు. అదేవిధంగా మాగుంట సుబ్బరామరెడ్డి ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ కావలి నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరంగా రాజకీయంగా మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మా టైలర్స్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి మాకు అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని చెప్పి మా టైలర్స్ అసోసియేషన్కి ₹1,00,000 విరాళం ఇచ్చిన దాత ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట అది మాగుంట పార్వతమ్మ గారే అని మేమందరం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజుల్లో కావలి నియోజకవర్గంలో నీళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మాగుంట సుబ్బరామరెడ్డి గారు లారీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నీళ్ళని అందజేసిన మహోన్నత వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు. అదే మాగుంట ఫ్యామిలీగా పార్వతమ్మ గారు కూడా ఉన్నారు. దీనికి మేము టైలర్స్ అందరూ ఆమె చనిపోవటం మాకెంతో బాధాకరంగా అనిపించింది. ఈ సానుభూతి తెలియజేస్తున్నాము, చింతిస్తున్నాం. జై హింద్, జై పార్వతమ్మ.